గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను మీ కనకమామిడి సన్ని. ముందుగా ప్రజా వాయిస్ పత్రిక తరపున, ప్రజా వాయిస్ ఛానల్ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది పండుగలు, జానపద సంస్కృతులు. అయితే మా తెలంగాణ పల్లెల్లో ఏటా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఊళ్ళ నిండా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు పోతురాజుల విన్యాసాలు, డప్పు దరువులు, మరోవైపు అమ్మవారి ఊరేగింపు, అదేవిధంగా ఆడబిడ్డల తలపై బోనాలు. ఇవన్నిటిని చూస్తే మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం మన కనులకు ఇట్టే కనిపిస్తుందని చెప్పకనే చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క బోనాల వెనుక దాగున్నటువంటి అసలు చరిత్ర ఎంతమందికి తెలుసు? అసలు ఈ బోనాలు ఎందుకు చేసుకుంటారు? అసలు ఈ బోనాలు 1813లోనే పుట్టాయని ఎంతమంది అనుకుంటున్నారు? అసలు ఇది నిజమేనా? ఈ యొక్క పూర్తి నిజానిజాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం సరిగ్గా కొన్ని వందల సంవత్సరాల ఏళ్లకు వెనక్కి వెళ్ళి తిరిగి వస్తే మనకు తెలుస్తుంది. అయితే ముందుగా బోనం అంటే ప్రజలందరూ, అంటే ఆడబిడ్డలు ఎస్పెషలీ ఇంట్లో భక్తితో వండి అమ్మవారికి భోజనము వడ్డిస్తారు. దీన్ని బోనం అంటారు. అయితే అన్నము, పాలు, బెల్లంతో ఈ యొక్క బోనాన్ని తయారు చేసి చివరికి భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? సరిగ్గా మనము కొన్ని ఏళ్ళ సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ పల్లెల్లో ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేటు ఆసుపత్రులు కావచ్చు, ఇట్లాంటి వైద్య సదుపాయాలు అస్సలు ఆ రోజుల్లో లేవు. అయితే అప్పుడు ఊళ్ళల్లో ఏవైనా ఒక అంటువ్యాధులు వచ్చినప్పుడు కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తినప్పుడు కావచ్చు, అప్పుడు ఎట్లాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కాబట్టి అప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కావచ్చు అప్పుడు కేవలము ఊరు గ్రామదేవతనే కోరుకునేవారు. ఏమనంటే, అమ్మ మా ఊరును కాపాడు, అమ్మ మా పిల్లలను కాపాడు, మా పంటలను కాపాడు అని చెప్పేసి అప్పుడు ప్రజలు అమ్మవారిని కోరుకునేవారు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, మొత్తానికి వాళ్ళ యొక్క విన్నపాలు విన్న తర్వాత, వాళ్ళకు శుభాలు కలిగిన తర్వాత తిరిగి అమ్మవారికి ఒక మొక్కినటువంటి మొక్కును బోనం రీతిలో అమ్మవారికి సమర్పిస్తారు. సో ఈ విధంగా అప్పటి నుంచి ఒక కుటుంబం మొక్కు ఒక ఊరి ఆచారంగా తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగానే అవతరించిందని మనము యొక్క చరిత్రను బట్టి చూస్తే మనకు ఇట్లే అర్థమవుతుంది. ఓకే, అంత బాగానే ఉంది. మరి వాస్తవానికి 1813లోనే ఈ యొక్క ఈ యొక్క బోనాలు పుట్టాయా అని మనము ఒకసారి మనం ముందుకెళ్తే వాస్తవానికి బోనాల చరిత్ర అనేది 1516లో పుట్టాయని చెప్పేసి ఒక తెలుగు శాస్త్రం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అక్కడ ఏమని చెప్తుంది ఆ తెలుగు శాస్త్రం అంటే, బోనాలు రంగాలు అనే ప్రస్తావన చాలా స్పష్టంగా అప్పటి ఆచారాలు ఉందని చెప్పేసి భారత పురావస్తు శాసనం చెప్పకనే చెబుతుంది. సో ఓవైపు మనం ఆలోచన చేస్తే 1516లోనే బోనాలు పుట్టాయని చెప్పేసి మనకు ఆ యొక్క శాసనము సరిగ్గా చెప్పడం లేదు. కానీ 1516 కంటే ముందే ఈ యొక్క బోనాల సాంప్రదాయము ఇంకా వెనకాల కాలంలోనే ఉందని మాత్రము తప్పకుండా తెలియజేస్తుంది. అంత బాగానే ఉంది. మరి చాలామంది ఏమనుకుంటారంటే 1813లోనే బోనాలు పుట్టాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అసలు అది నిజమా? ఒక్కసారి మనము చరిత్రలోకి వెళితే ఈ యొక్క నిజం మనకి ఇప్పుడే నిట్టూర్పమవుతుంది. అయితే వాస్తవానికి మన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఆ సమయంలో అంటే ఆ యొక్క 1813-15 మధ్యకాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో అంటువ్యాధి వచ్చింది. ఆ సమయంలో అంటువ్యాధితో అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉజ్జయిన్లో ఉన్నటువంటి హైదరాబాద్ సైనికులు అక్కడ అమ్మవారికి ఈ విధంగా కోరారు, అమ్మ మొత్తానికి ఈ యొక్క అంటువ్యాధులు మీరు తీసేస్తే తప్పకుండా మేము అక్కడ వచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సికింద్రాబాద్లో ఉన్నటువంటి అక్కడ మేము మీ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి గొప్పగా మేము బోనాలు చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైనికులు తీసుకొచ్చి ఉజ్జయినిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. సో అప్పటి నుంచి ఈ యొక్క 1813లో ఈ యొక్క బోనాలకు సికింద్రాబాద్లో మహంకాళి బోనాల జాతరకు గొప్ప ఒక ప్రత్యేకత, కీలక మలుపు అక్కడ నుంచి పుట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే బోనం అంటే కేవలము ఒక కుండ మాత్రమే కాదు, ఒక పల్లె చరిత్ర.
డప్పు అంటే కేవలము ఒక శబ్దం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. అమ్మవారికి పెట్టే అన్నం కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఒక కృతజ్ఞత. నేను మీ కనగవాణి సన్ని. థ్యాంక్ యూ.